నేను వీడియో షూట్ చేసిన టైంకి ఇరాన్కి ట్రంప్ గారు ఇచ్చిన డెడ్ లైన్ అయిపోయి 4 గంటలు అవుతుంది. 5:30 ఇండియన్ టైం, మనకి 5:30 తెల్లవారుజామున 5:30కి ఎంటైర్ సివిలైజేషన్ విల్ వైప్ అవుట్ అని చెప్పి ఆ ట్వీట్ గురించి మీరు వినే ఉంటారు కదా. నిన్న నైట్ వచ్చింది అది, ఆ ట్రూత్ సోషల్ పోస్ట్. సరే ట్రంప్ గారు ఇలాగే మాట్లాడతారులే అని ఆయన మీద ఎంత లైట్ హార్టెడ్గా ఆయన చూద్దాం అనుకున్నా కూడా ఇది ఒక మితి మీరి ఒక బౌండరీని దాటి మాట్లాడిన మాట ఇది. నాకే చాలా కోపం వచ్చింది. అఫ్ కోర్స్ దాని గురించి ఇవాళ మనం మాట్లాడదాం, కానీ 5:30 డెడ్ లైన్కి ఎగ్జాక్ట్గా 1 hour ముందు 4:30కి ఇంకొక ట్రూత్ సోషల్ పోస్ట్ ఒకటి వచ్చింది. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆ ఫోటోని పెట్టారు ఆయన. దాంట్లో పాకిస్తాన్ ప్రస్తావన ఉంది. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ మీడియేట్ చేసిందన్నట్టు ఆయన మాట్లాడారు. అండ్ నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను, ఇప్పుడు అది ఏం రాసి ఉంటారని మీరు అనుకుంటున్నారు? 5:30కి బ్రిడ్జ్ని, రోడ్లని, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని, సివిలైజేషన్ మొత్తాన్ని లేపేస్తానన్న అదే ఆయన 4:30కి ఏం ట్వీట్ పెట్టొచ్చు? ఒకసారి కళ్ళు మూసుకొని అలా ధ్యానం చేసి ఆలోచించండి. మీరు అనుకున్నది కరెక్టే. అది ట్యాక్ అని ప్రస్తుతానికి 2 వారాల పాటు సీజ్ ఫైర్ ఉందని, 2 వారాల పాటు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఇరాన్ ఓపెన్ చేస్తుందని, ఇరువైపులో ఉండే సీజ్ ఫైర్ ఇది అని ఆయన రాసిన ఆ పోస్ట్లో ఉంది. అది చాలా పెద్ద పోస్ట్. అది విడమర్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి వాళ్ళ వీడియోలో. ఇవాళ ఐ ఫీల్ లెట్ డౌన్. నేను చెప్తున్నాను కదా, ఒక 4 రోజుల ముందు, 45 రోజుల ముందు మనం ఎగ్జిస్ట్ అవుతున్న ఈ జనరేషన్లో ఇలాంటి డిస్కషన్ నడుస్తుంటుందని, ఒక వరల్డ్ లీడర్ ఇలాంటి మాటలు మాడుతుంటాడని నేనైతే అనుకోలేదు. అండ్ దీన్ని మనం 3 వైపులు చూడాలి. అమెరికా ఏమంటుంది, ఇరాన్ గవర్నమెంట్ ఏమంటుంది, ఇరాన్ రెజీమ్ IRGC ఏమంటుంది. ఇవాళ ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ బయట హ్యూమన్ షీల్డ్ లాగా జనాలందరూ వరుసగా నిలబడి ప్రొటెక్ట్ చేస్తున్నారు దాన్ని. ఆ విజువల్ ఒకసారి మీరు చూడండి. ఇరాన్ ఐడియాలజీని మనం ఏమన్నా కూడా ఇరాన్ సివిలైజేషన్ మనం డిస్కౌంట్ ఇవ్వలేం. మనం అది అమెరికా 250 సంవత్సరాల చరిత్ర ఉండే దేశం కాదు అది. ఇట్స్ అ సివిలైజేషన్. ఎలా అయితే భారతదేశాన్ని మనం ఒక సివిలైజేషన్ అంటాం, వాళ్ళు ఆ దేశాన్ని ఒక సివిలైజేషన్ అనుకుంటారు. అలెగ్జాండర్ ఆక్రమించక ముందు నుంచి ఉంది అది. అండ్ సివిలైజేషన్ అంటే బార్డర్లు, ట్రేడ్లు, టారిఫ్లు కాదు. సివిలైజేషన్ అంటే కల్చర్. సివిలైజేషన్ అంటే మనం తినే ఫుడ్, మన పూర్వీకులు, మన చరిత్ర. ఆ చరిత్ర గురించి ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ అనే వ్యక్తి మాట్లాడుతూ 1.5 మంది ఇరాన్ ప్రజలు, 14 మిలియన్ సివిలియన్స్ రెడీగా ఉన్నారు ఇరాన్ని డిఫెండ్ చేయడానికి. మీ కాంటెక్స్ట్ చెప్పాలంటే మనకు ఉండే సబ్స్క్రైబర్స్ అరౌండ్ 4.2 మిలియన్. ఆయన 14 మిలియన్ గురించి మాట్లాడుతున్నారు ఆయన. అండ్ ఇప్పుడు ఈయన కాకుండా IRGC, ఇరాన్ నుంచి వస్తున్న మాట కింద మీరు అనుకోకండి. ఇరాన్ గవర్నమెంట్ వేరు, ఇరాన్ రెజీమ్ వేరు. ఈ రెజీమ్ని కాపాడేది IRGC, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్. అండ్ దే ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్. వాళ్ళు ఒకటే మాట అన్నారు, చుట్టుపక్కల ఉండే గల్ఫ్ రీజన్లో ఏవేవైతే అమెరికన్ కంపెనీస్ ఉన్నాయో, అమెరికా ఇన్వెస్ట్ చేసిన చిన్న ఇట్టుకున్నా కూడా దాని మీద లేపేస్తాం. ఇవాళ మీరు చూస్తే జస్ట్ 2-3 months బ్యాక్ గోల్డెన్ వీసా అని, రియల్ ఎస్టేట్ అని, ఇదని అదని, చాలా ఈ సేఫెస్ట్ కంట్రీ అని చెప్పి UAEకి ఒక బ్రాండింగ్ ఉండేది. బట్ అది ఎంత ఫ్రెజైలో ఈ యుద్ధం చూస్తే మనకు అర్థమైపోతుంటుంది. అందుకని లేటెస్ట్ అప్డేట్స్ మొత్తాన్ని మనం క్రిస్టల్ క్లియర్గా మనం ఆడుకోవాలి. అండ్ ఇలాంటి సిచ్యువేషన్లో ప్రపంచం మొత్తం షేకీ ఉంది. అది యుక్రెయిన్, రష్యా అవ్వచ్చు, గల్ఫ్ రీజియన్లో అవ్వచ్చు, చైనా తైవాన్కి మధ్యలో ఉండే టెన్షన్స్ అవ్వచ్చు, ఏదేమైనా అవ్వచ్చు. ఇలాంటి టైంలో అమెరికన్ థింక్ ట్యాంక్స్ ఏవైతే ప్రెడిక్ట్ చేస్తున్నాయో భారతదేశానికి, పాకిస్తాన్కి యుద్ధం తథ్యం అని 2026లో దాని మీద ఆద్యం పోసేలాగే సెల్ఫ్ గోల్ క్వాజా తెలుసు కదా మీ అందరికీ, ద డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ క్వాజా ఆసిఫ్ అని. ఆ వ్యక్తి మేము కోల్కతా మీదకి వస్తాం అని చెప్పి మాట్లాడుతున్నాడు. కోల్కతా మీదకి వస్తాం, మేము కోల్కతా మీద దాడి చేస్తాం. ఇది అనవసరమైన ప్రొవోకేటివ్ స్టేట్మెంట్స్. దీని మీద మన రాజ్నాథ్ సింగ్ గారు ఒక రెస్పాన్స్ ఇచ్చారు. దాని గురించి మనం క్రిస్టల్ క్లియర్గా మనం మాట్లాడాలి. హీఈస్ బీయింగ్ వెరీ క్లియర్. ఒకవేళ మా కోల్కతాని, మా బెంగాల్ని మీరు టచ్ చేస్తే పాకిస్తాన్ ఈసారి ఎన్ని ముక్కలు అవుతుందో మీకు నేను సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. यदि की जाती है किसी के द्वारा भारत को लेकर, तो उसके कितने टुकड़े होंगे ये ऊपर वाला ही जानता है. 1971 నుండి 2 ముక్కలైంది. ఇలాంటి టైంలో పాకిస్తాన్ ఇలాంటి బుర్ర తిరుగుడు మాటలు ఎందుకు మాట్లాడుతుంది? దాని వెనకాల ఉండే అంతరార్థం ఏంటి? ఎవ్రీ సింగిల్ థింగ్ ఇవాటి వీడియో మనం డిస్కస్ చేద్దాం క్రిస్టల్ క్లియర్గా. ట్రంప్ గారు ఇవాళ కొన్ని గంటల క్రితం రాసిన ట్రూత్ సోషల్ పోస్ట్ నుండి యుద్ధానికి సంబంధించిన ప్రతి అప్డేట్ని మీ ముందు పెట్టేస్తాం. అండ్ ఇలాంటి వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. అది లోకల్ ఇష్యూస్ అయినా, ఇలాంటి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ అయినా, యుద్ధానికి సంబంధించిన అప్డేట్స్ అయినా కూడా మీరు మిస్ అవ్వకూడదు. నేను వీడియో పెట్టుకుని మీ దాకా వచ్చేయాలి. ఎందుకంటే గత నెలగా కొన్ని లక్షల మంది చూస్తున్నారు ఈ వీడియోస్ని టు ఫైండ్ అవుట్ ది అప్డేట్స్. దాంట్లో మీరు కూడా భాగం అవ్వాలంటే కింద కనుక సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్ స్వామి. ఈ కాంటెక్స్ట్ మనం సెట్ చేయాలంటే ఫస్ట్ DJT గారు రాసిన ట్వీట్, ఏది 4:30 AM ఇండియన్ టైంలో ఏదైతే ట్వీట్ బయటకు వచ్చిందో అదే ట్రూత్ సోషల్ పోస్ట్. అసీమ్ మునీతో, షేబాజ్ షరీఫ్తో నేను మాట్లాడిన తర్వాత వాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేయడం వల్ల, ఇది అండర్లైన్ చేసి పెట్టుకోండి, వాళ్ళు నన్ను అడగడం వల్ల ఏదైతే ఈ డెడ్ లైన్ పెట్టానో ఆ డెడ్ లైన్ నేను 2 weeks పోస్ట్పోన్ చేస్తున్నాను. 2 వారాల పాటు సీజ్ ఫైర్ ఉంటుంది. అది కూడా ఎందుకు? ఇరాన్ ఒప్పుకుంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని డైరెక్ట్గా అఫీషియల్గా 2 వారాల పాటు రెగ్యులర్గా ఓపెన్ చేయడానికి ఒప్పుకుంది. దీని మీద ఇరాన్ ఇంకా అఫీషియల్ రెస్పాన్స్ ఏమీ ఇవ్వలేదు. అది రాగానే నా వీడియో వస్తుంది. బట్ ఇది DJT గారి వర్షన్. ఇది of the Strait of Hormuz. I agree to suspend the bombing and attack of Iran for a period of 2 weeks. ఇది డబుల్ సైడెడ్ సీజ్ ఫైర్. ఇది అగైన్ ఇది మేము ఎందుకు చేసామంటే ఇప్పటిదాకా ఏవైతే మిలిటరీ ఆబ్జెక్టివ్స్ మేము పెట్టుకున్నామో అవన్నీ మేము క్లియర్ చేసాం. ఇది ఒకసారి కాసేపు మనం పాజ్ చేద్దాం. మనం ఆయన ఏం మిలిటరీ ఆబ్జెక్టివ్ పెట్టుకున్నాడో మనం ఒకసారి మాడదాం. మనం యుద్ధం స్టార్ట్ అవ్వకముందు 2 ఆబ్జెక్టివ్స్ ఉండేవి అమెరికాకి. నంబర్ 1, న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ సైట్స్. కానీ ఇంకా మనం గట్టిగా మాడుకుంటే ఎన్రిచ్డ్ యురేనియం ఏదైతే ఉందో 450 కిలోగ్రాములు ఉందంటున్నారు, అది వెనక్కి తెచ్చుకోవాలి. ఇది అమెరికన్ ఆబ్జెక్టివ్, అమెరికా అండ్ ఇజ్రాయెల్కి సంబంధించి. అది జరిగిన తర్వాత 2వ ఆబ్జెక్టివ్ కూడా పెట్టుకుంది అమెరికా. ఏదైతే ప్రస్తుతం ఉండే రెజీమ్ ఉందో 1979 నుండి వితౌట్ ఎనీ ఎలక్షన్స్ ఇరాన్ వన్ సైడెడ్ రూల్ చేస్తున్న ఇదే ఖామినే రెజీమ్ ఏదైతే ఉందో దాన్ని అంతం చేస్తాం, మా వాళ్ళని అక్కడ పెడతాం. ఈ 2 ఆబ్జెక్టివ్స్ వాళ్ళు మీట్ అయ్యారా నేను అడుగుతున్నా.
అంటే ఏ మిలిటరీ ఆబ్జెక్టివ్స్ సాధించారు? ర్యాండమ్ గా ఎక్కడ పడితే అక్కడ బాంబులు వేసేయడమా? సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కొట్టడమా? చిన్నపిల్లలు ఆడపిల్లలు చదువుతున్న స్కూల్ని కొట్టడమా? ఏ మిలిటరీ ఆబ్జెక్టివ్ వాళ్ళు సాధించారు? లాంగ్ టర్మ్ పీస్ ఏదైతే మేము ఇరాన్తో పెట్టుకోవాలనుకుంటున్నామో దాంట్లో కూడా మేము చాలా అహెడ్ ఉన్నాం కాబట్టి ఈ సీజ్ ఫైర్ జరుగుతుంది. మాకు 10 పాయింట్ కండిషన్స్ ఇరాన్ నుంచి వచ్చాయి, అది కూడా మేము దాని మీద వర్క్ చేస్తున్నాం, ఏవేవి చేంజ్లు చేయాలో. ఈ 10 పాయింట్స్ ఏంటి అంటే నిన్నటి వీడియోలో నేను మాట్లాడాను కదా, అవి అది కూడా పాకిస్తానే పట్టుకెళ్ళింది. మేము ఏవైతే కండిషన్స్ పెట్టామో అది కూడా ఇరాన్ అమెరికా ఇద్దరు ఒప్పేసుకున్నారు. అగైన్ ఇది కూడా ఐ థింక్ ఇట్స్ అ వెరీ వైల్డ్ స్టేట్మెంట్. ఇరాన్ బహిరంగంగా బయటకు వచ్చి ఆయనకి ఏదైతే వర్బల్ గా బయటకు వస్తుంటుందో ఆయన చేసే చేష్టలకి ఎటువంటి సంబంధం పొంతన ఉండదు, కాగ్నిటివ్ బిహేవియర్ ఆయన చాలా దూరంగా ఉంటారని చెప్పి ఇరానియన్ అఫీషియల్స్ మనకు చెప్తున్నారు. ఇలాంటి టైంలో ఆయన ఈ స్టేట్మెంట్ ఈ పోస్ట్ పెట్టడానికి కారణం ఏంటో ఆ పెరుమాళకి ఎరుక. అగైన్ ఆయన కాలర్ ఎగరేస్తూ అమెరికాకి సంబంధించి ఈ ప్రెసిడెంట్గా నేను ఉండడం, నా టైంలో ఈ రిజల్యూషన్ నేను తీసుకురావడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్ డీజేటీ. ఈ ట్వీట్ ఎప్పుడు వచ్చింది? ఒక 12 గంటల తర్వాత. దేనికి 12 గంటల తర్వాత? ఎన్ ఎంటైర్ సివిలైజేషన్ విల్ డై టు నైట్. చెప్పాను కదా, ఈ స్టేట్మెంట్ విన్న తర్వాత అగైన్ ఎవరికైనా కోపం రావడం సహజం, అది నాకు కూడా వచ్చింది. అండ్ ఇట్స్ రిఫ్లెక్టింగ్ నెవర్ టు బి బ్రాట్ బ్యాక్ అగైన్, నెవర్ టు బి బ్రాట్ బ్యాక్ అగైన్. ఏ సివిలైజేషన్ గురించి మాట్లాడుతున్నారు ఈయన? ఏ సివిలైజేషన్ అయితే ఈయన సేవ్ చేస్తారని మాట్లాడారు కదా, లేదు ఈ రెజిమ్ నుంచి, రెజిమ్ వల్ల వీళ్ళు చాలా అనగదొక్కపడుతున్నారు, వీళ్ళని నేను సేవ్ చేస్తానని చెప్పి మాట్లాడిన అదే సివిలైజేషన్ వీళ్ళు చచ్చిపోతుంది, అది మళ్ళీ వెనక్కి రాదు. నాకు అలా జరగడం లేదు కానీ అదే జరుగుద్ది. కానీ ఆ రెజిమ్ జెట్ జరిగిపోయింది కాబట్టి మనకు కావాల్సిన డిఫరెంట్ స్మార్టర్ పీపుల్ ఎవరైతే వచ్చి ఇక్కడ చైర్స్ మీద కూర్చున్నారు కాబట్టి సంథింగ్ రివల్యూషనరీ క్యాన్ హ్యాపెన్. హూ నోస్? దాని దగ్గర క్వశ్చన్ మార్క్. మళ్ళీ 47 years ఆఫ్ ఎక్స్టార్షన్, కరప్షన్, వీటిలన్నింటినీ నేను ఎండ్ చేస్తానని చెప్పి మాట్లాడాను. మీరు అన్ని ఎండ్ చేసిన తర్వాత అక్కడ సివిలైజేషన్ మిగలాలి కదా. మీరు ఆ సివిలైజేషన్ ఎండ్ చేస్తానని చెప్పి ఒక స్టేట్మెంట్ మీరు మొదలుపెట్టి మధ్యలో అలా జరగకపోతే హూ నోస్, ఇలా అది వర్క్ అరౌండ్ జరిగితే వీళ్ళే నేను కాపాడుతానని చెప్పంటే ఎలా? అదే గాడ్ బ్లెస్ ద గ్రేట్ పీపుల్ ఆఫ్ ఇరాన్ అని చెప్పి దీన్ని ఎండ్ చేశారు. ఏ గ్రేట్ పీపుల్, ఏ సివిలైజేషన్ అయితే ఈయన ఎండ్ చేస్తా అన్నాడో అదే గ్రేట్ పీపుల్. ఒక్క ట్వీట్, ఒక్క ట్రూత్ సోషల్ పోస్ట్ ఇంత వేరియడ్గా ఇన్ని హావభావాలు ఉంటాయనైతే నేను అంతే అనుకోలేదు. అందుకే చెప్తున్నాను కదా, దీని మీద రెస్పాన్స్ ఆఫ్ ఇరాన్ హ్యాస్ బీన్ వెరీ లెజిట్. వాళ్ళు ఒకటే మాట అంటున్నారు. అగైన్ మసూద్ గారు చెప్పింది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్ మేము డిఫెండ్ చేసుకుంటాం అనే విధంగా ఆయన మాట్లాడుతుంటే, లేదు మేము అఫెన్స్లోకి వెళ్తామని చెప్పి IRGC అంటుంది. అది ఎలా అంటే ఒక్క ట్వీట్ ఇరాన్ నుంచి వచ్చిన, IRGC నుంచి వచ్చిన ట్వీట్, అది కూడా చదివి వినిపిస్తుంది. ఇది IRGC మిజైల్ కమాండ్ నుంచి వచ్చింది. ఇది టార్గెటింగ్ రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఇప్పటిదాకా మేము పెట్టుకున్నామో మా స్వయంకృత అపరాధం వల్ల మేము దాన్ని ఆపేస్తున్నాం. ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమెరికాది ఉందో అందులో సివిలియన్స్ ఉన్నా ఏదున్నా మేము పట్టించుకునే మీనింగ్ వచ్చినట్టు వాళ్ళు రాస్తూ, రాబోయే కొన్ని సంవత్సరాలకు ఆయిల్ రిసోర్సెస్ లేకుండా మేము చూసుకుంటాం. ఏ దేశాలు అయితే అమెరికా మీద డిపెండ్ అయి ఉన్నాయో, అమెరికన్ రిఫైనరీస్ ఏ దేశాల్లో పెట్టుకున్నాయో, ఆర్డర్స్ హ్యావ్ బీన్ ట్రాన్స్మిటెడ్. ఏవేవైతే మా లోకల్ మిసైల్ బేసెస్ ఉన్నాయో, మా మిసైల్స్ రెడీగా ఉన్నాయని మిసైల్స్ గాల్లో వేస్తున్న ఫోటో ఒకటి పెట్టి మరీ చెప్పారు. అక్కడతో ఆగారా? బాబ్ అల్ మందేబ్ అని ఇప్పుడు ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ ఉంది కదా, దానికన్నా కొద్దిగా కింద ఉంటుంది. హౌతీ రెబల్స్ ఉన్నారు కదా యెమెన్లో, వాళ్ళకి చాలా దగ్గరగా ఉండే స్పేస్ ఇది. సౌదీ అరేబియా దగ్గర అనుకోండి. ఇప్పుడు సౌదీ ఏదైనా క్రూడ్ ఆయిల్ని బయటకు పంపించారంటే ఆ స్ట్రేట్ నుంచి బయటకు పంపిస్తుంది. ఆ స్ట్రేట్ బయటకు రాగానే మన భారతదేశానికి యాక్సెస్ ఉంది. ఇది మన భారతదేశానికి చాలా ఇంపార్టెంట్ అయిన స్ట్రేట్ ఇది. ఇన్ఫాక్ట్ మీరు సూయజ్ కెనాల్ గురించి మీరు వినే ఉంటారు కదా, యూరోప్కి ఏషియాకి ఉండే కనెక్ట్ కూడా సూయజ్ కెనాల్ నుంచి చాలా వెళ్తుంటుంది. ఒకవేళ అమెరికా ఆర్మ్ ట్విస్ట్ చేద్దాం అని చెప్పి ఇరాన్ ఖచ్చితంగా ఫిక్స్ అయితే బల్లగుద్ది దీన్ని కూడా బ్లాక్ చేస్తారని చెప్పి చాలా మంది జియో పొలిటికల్ అనలిస్టులు మనకు చెప్తున్నారు. సో అందుకే ట్రంప్ ఫాలోవర్స్ కూడా, ట్రంప్కి చాలా పక్కన ఉండి చాలా క్లోజ్గా ఉండి పనిచేసే వాళ్ళు కూడా, చార్ల్స్ టక్కర్ లాంటి వాళ్ళు హూ వర్క్ ఇన్ వైట్ హౌస్, వెరీ క్లోజ్ టు వర్క్ వైట్ హౌస్, ఇలాంటి వాళ్ళు కూడా ట్రంప్ గారి మాటను సీరియస్గా తీసుకోకండి అనే మీనింగ్ వచ్చినట్టు వైట్ హౌస్ స్టాఫర్స్ ఎవరైతే ఉన్నారో ట్రంప్ ఆర్డర్స్కి నో చెప్తున్నారు, ససే మిరా అంటున్నారని చెప్పి ఆయన అంటారు. ఒకసారి మీరు వినండి ఒకసారి ఆయన చెప్తున్న మాట. In the White House or in the U.S. military, now it's time to say no, absolutely not, and say it directly to the president, no. In case you're thinking about using some weapon of mass destruction against the population of Iran, in whose name we liberated Iran, we killed their religious leader for their benefit. Do you remember that? This was last month. ఇది అయిపోయిన తర్వాత దీని గురించే డీజేటీ గారి దగ్గరికి వెళ్ళి ఆయన మైక్ ముందు నిలబడినప్పుడు ఎవరో ఒక జర్నలిస్ట్ వెళ్ళి ఆయన అడిగితే, లో ఐక్యూ పర్సన్ అంటే ఆయన ఫ్రెండ్ సన్నిహితుడు ఎవరైనా అయి ఉండొచ్చు, ట్రంప్ గారి మాట కొంచెం ఎదురు తిరిగి ఏదైనా మాట్లాడితే ఆయన లో ఐక్యూ పర్సన్ అయిపోతాడు. ఆయన నేను చెప్పినాను కదా, నా లైఫ్ టైంలో ఇలాంటి సిచ్యువేషన్ చూస్తాను, ఓర్ ఇలాంటి యుద్ధం జరుగుతున్నప్పుడు వరల్డ్ లీడర్స్ ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా మాడుతుంటారు, ఇంత ఈవిల్గా మాడుతుంటారు. చెప్తున్నాను కదా, జనాల్ని వైపౌట్ చేస్తే వాళ్ళు మళ్ళీ రారు అని చెప్పి జనాల గురించి, సివిలైజేషన్ గురించి, మనుషుల గురించి, కుటుంబాల గురించి, వార్ క్రైమ్స్ చేసే విధంగా మాట్లాడుతూ. ఎందుకంటే ఇవాళ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కొడితే ఏమొస్తుంది వాళ్ళకి? ఇప్పుడు డీజేటీ గారు ఆయన వైపౌట్ అన్నారు. చాలామంది న్యూక్లియర్ వెపన్సా లేకపోతే హిరోషిమా నాగసాకిలో జరిగినట్టు ఏమైనా జరుగుతుందా? ఎందుకంటే అది కూడా ఒక ఆప్షన్ ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. బట్ ఐ డోంట్ థింక్ ఇట్స్ పాసిబుల్. ఇవాళ ఉండే అమెరికన్ అడ్వాన్స్ మెకానిజమ్స్కి, వాళ్ళ అమ్యునేషన్కి, వాళ్ళ మిసైల్ టెక్నాలజీకి దే డోంట్ నీడ్ న్యూక్లియర్ వెపన్స్. ఇరాన్కి చాలా పెద్ద డ్యామేజ్ వాళ్ళు చేద్దాం నిజంగా వాళ్ళు లోపల ఫిక్స్ అయితే. సో వాళ్ళ దగ్గర ఉండే అమ్యునేషన్ దేనైనా కొట్టచ్చు. వాళ్ళు కొట్టే దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వాళ్ళు కొట్టారనుకోండి, ఆ రేడియేషన్ చాలా మంది జనాలు కొన్ని జనరేషన్స్ వైపౌట్ చేయడానికి, డిసీజ్ రీడన్ చేయడానికి. అందుకని ఆ న్యూక్లియర్ పవర్
కంప్లైంట్ పెట్టి జనాలు ఉన్నారు ఇవాళ. ఇప్పుడు అమెరికా అడిగితే ఏమంటది వాళ్ళ లాజిక్ ప్రకారం ఇది వార్ క్రైమ్ ఏం కాదు, ఎందుకంటే సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము కొట్టట్లేదు, ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వాళ్ళకి జనరేట్ అవుతున్న ఎలక్ట్రిసిటీని ఆర్మీ వాళ్ళు వాడుకుంటున్నారు కాబట్టి దాన్ని మేము కొడుతూ ఉంటారు, అది లెజిటిమేట్ అని చెప్పి ప్రూవ్ చేసేస్తారు. అది అంటారు ఇది అంటారు, ఏదో ఒకటి మసిపూసి మారడిగా చేసేస్తారు. కానీ నిజం ఏంటనేది అందరికీ తెలుసు కదా. దట్స్ ద మ్యాటర్ దట్ వీ ఆల్ నీడ్ టు అండర్స్టాండ్. అందుకని ఇలాంటి ఇర్రెస్పాన్సిబుల్ టైమ్స్ వీ నీడ్ టు అబ్జర్వ్. ఇప్పుడు పాకిస్తాన్ మీడియేట్ చేస్తుందని చెప్పి కాలర్ ఎగరేసి ఏది పడితే అది మాట్లాడుతుంది, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అని, ప్రియంటివ్ స్ట్రైక్స్ అని, భారతదేశం మీద మేము దాడి చేస్తామని చెప్పి వాళ్ళు మా మీద ప్లాట్ చేస్తున్నారని చెప్పి మొన్న కూడా ఈ ఇరాన్ ఏదైతే చేస్తుందో పాకిస్తాన్ ఇస్ క్లోజ్లీ అబ్జర్వింగ్. గల్ఫ్ రీజియన్కి నష్టం చేకూర్చింది. ఇరాన్ దగ్గర ఒక పాయింట్ ఉంది, అమెరికన్ బేసెస్ ఆర్ దేర్ ఇన్ దీస్ గల్ఫ్ రీజియన్ కంట్రీస్, యూఏఈ, బహ్రెయిన్, ఖతార్, వాట్ ఎవర్, కువైత్. బట్ భారతదేశంలో అమెరికాకి సంబంధించి ఎటువంటి బేసులు లేదు. కానీ ఒక ఎక్స్ పాకిస్తాన్ ఎన్వో ఏమంటాడు, అమెరికా మా మీద బాంబులు వేస్తే, అమెరికా మా మీద దాడి చేస్తే మేము భారతదేశాన్ని మేము టార్గెట్ చేస్తాం, మేము ఢిల్లీని టార్గెట్ చేస్తూ ఉంటాడు. మొన్న సెల్ఫ్ గోల్ క్వాజా వచ్చి ఏమంటాడు, భారతదేశం మా మీద దాడి చేసే ప్రయత్నాలు చేస్తుందని చెప్పి మాకు ఇంటెలిజెన్స్ ఉందంట, తెలివి ఉందని చెప్పి ఆ సెల్ఫ్ గోల్ అగైన్ ఆ ఇంటెలిజెన్స్తో ముందే మేము కోల్కతాని మేము టార్గెట్గా పెట్టుకున్నాం, బెంగాల్ మేము టార్గెట్గా పెట్టుకున్నాం అంటాడు. టీఎంసీకి సంబంధించిన జాయింట్ సెక్రటరీ ఆకాష్ బెనర్జీ ఆయన ఏమంటాడు, ఆయన దీని మీద మోదీ గారు, అమిత్ షా గారు ఎందుకు మాట్లాడలేదని చెప్పి క్వశ్చన్ చేస్తే వాళ్ళు దీని మీద అఫీషియల్గా స్పందించలేదు. కానీ రాజ్నాథ్ సింగ్ గారు రీసెంట్గా ఒక మాట అన్నారు, చెప్పాను కదా, ఈసారి మా మీద దాడి చేసే ఆలోచన మీకు వచ్చిన ఆ థాట్ మీ మెదడు పొరల్లో ఏ సందులో అయినా ఉన్నా దాన్ని పీకడం పక్కన పెట్టండి, మీ దేశం ఈసారి ఎన్ని ముక్కలు అవుతుందో మీకు తెలియదు అంటున్నారు ఆయన. లుక్ ఎట్ దిస్ హెడ్లైన్. ప్లస్ ఆ సెల్ఫ్ గోల్తో వీడియో కూడా రిలీజ్ అయింది. అగైన్ ఇదేదో 2006లోనో 2007లోనో N72తో తీసిన వీడియో కాదు ఇది. చూస్తే పిక్సలేటెడ్గా ఇది టైం ట్రావెల్ చేసి వచ్చిన వీడియోలో ఉంటుంది, కానీ ప్రస్తుతం తీసిన వీడియోనే. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి మరీ వీక్గా ఉంది కాబట్టి ఈ వీడియో క్వాలిటీ అలా ఇచ్చింది. అది చూస్తే మీరు ఒకసారి చూడండి, పంజాబీ స్లాంగ్లో ఏదో అంటున్నాడు ఆయన బెంగాల్ని. అండ్ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు కోల్కతా మీద, లేకపోతే ఎందుకంటే ఢిల్లీ వాళ్ళకి దగ్గర, ముంబై వాళ్ళకి దగ్గర, గుజరాత్ వాళ్ళ దగ్గర, ఇవన్నీ కాకుండా కోల్కతా పేరు ఎందుకు తీస్తున్నారు వాళ్ళు? ఇండియా ఇస్ అ వాస్ట్ ల్యాండ్ అండ్ మన దగ్గర ఉండే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో S-400s గట్రా, దాన్ని ఇంకా మనం స్ట్రెచ్ చేయాల్సి వస్తుంది, ఇంకా ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది, మన మీద ఒక ఆర్థిక బర్డెన్ పడుతుంది. వాళ్ళు ఇక్కడ వేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ దగ్గర అరిహంత్ లాంటి సబ్మెరీన్ లేదు, ఒకవేళ కానీ ఉండుంటే చెన్నై అనేవాళ్ళు, ఎవరికి తెలుసు. అందుకని మన దగ్గర ఉండే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మొత్తాన్ని మనం స్ట్రెచ్ చేసి మరీ పెట్టాల్సి ఉంటుంది, విచ్ ఇస్ నాట్ అ గ్రేట్ థింగ్ ఫర్ ఇండియా. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. దీని మీద ఎంటైర్ ఇష్యూ మీద మీరు ఏమంటారో నాకు కింద కామెంట్స్ రాయండి. నేనైతే ఐఎమ్ కంప్లీట్లీ ఇంకా కొంచెం అప్డేట్గా మాట చెప్పొచ్చు, బట్ ఆయన రాసిన ఆ సివిలైజేషన్ ట్వీట్ తర్వాత నాకు నిజంగా ఏం మాడాలో అర్థం కాలేదు. ఇవాళ ఒక వ్యక్తి ఇంకో దేశం గురించి ఆయన మాట్లాడుతున్నారంటే సివిలైజేషన్స్ని లేపేస్తామని చెప్పి, కొన్ని వేల సంవత్సరాలు ఉండే పర్షియన్ ఎంపైర్ గురించి. జస్ట్ థింక్, అదే విషయానికి రేపు పొద్దున భారతదేశం మీద ఎటువంటి గ్రడ్జ్ అయినా ఉంటే, భారతదేశం మీద ఎటువంటి మాటలు మాట్లాడగలుగుతాడో, భారతదేశం మీద ఎటువంటి గ్రడ్జ్ తీర్చుకోగలుగుతాడో. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, బేబిలాన్ ఆఫ్ పర్షియా ఇన్ విచ్ ఇయర్ డిడ్ ఇట్ అకర్? పర్షియన్ ఎంపైర్ సంబంధించిన క్వశ్చన్ ఇది. ట్రై టు ఆన్సర్. ఆప్షన్ A is 550 BCE, ఆప్షన్ B is 660 BCE, ఆప్షన్ C is 770 BCE, ఆప్షన్ D is 880 BCE. నీ సమాధానం తెలిసి కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అజయ్ ఫ్రామ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రామ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ million ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకేదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దామనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. ఇన్ఫాక్ట్ మీరు అక్కడ చాలా ఆర్టికల్స్ నాకు పంపిస్తున్నారు, దాని నుంచి నేను తీసి ఈ వీడియోస్లో నేను ఇంక్లూడ్ చేస్తున్నా. ఏజుడ్ అంటే మనం అంటే అది నేను ఊరికనే అన్న మాట కాదు, అది నేను ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మీరు నాకు తోడుగా ఉన్నారు. అండ్ ఇక్కడ మీ గొంతు కూడా మీది రావాలి. అండ్ ఏజుడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే డెఫినెట్లీ చెక్అవుట్ దట్ ఛానల్. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోస్లో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని లాక్కట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, మీరు టెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యు ఆర్ మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. యుద్ధానికి సంబంధించి గంటకి అప్డేట్స్ వస్తున్నా కూడా నా వీడియో, నా అప్డేట్ ఏది మీకు మిస్ అవ్వదు. దాన్ని కన్సైజ్గా మనం అందరం మాడుకునే భాషలో సింప్లిఫై చేసి మీరు పడుకునే ముందు మీ మొబైల్ ఫోన్స్లో తెచ్చే పూచి నాది. మీరు చేయాల్సింది ఒకటే, సబ్స్క్రైబ్ చేశారుగా, డన్ స్వామి. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. ఇరాన్ ఒక 10 కండిషన్స్ పంపించింది అంటున్నారు కదా, ఏంటా 10 కండిషన్స్? దాంట్లో ఉండే అంతరార్థం ఏంటి అంటే క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు అసలు ఈ యుద్ధం ఎలా మొదలైంది తెలుసుకుందాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. Let us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ. స్వామియే శరణమయ్యప్ప.